హాయ్ ఫ్రెండ్స్, ఎంత దరిద్రం అంటే విజయవాడలో ఫ్లడ్స్ వచ్చి అందరూ ఇబ్బంది పడుతుంటే వాళ్ళ ఇల్లు వదిలేసి, అంటే లైక్ సింగినగర్, మధురానగర్, ఆర్ఆర్పేట, రాజరాజేశ్వరపేట ఇవన్నీ మునిగిపోయి ఈ పడవల ద్వారా బయటకు వచ్చేస్తే ఈ దొంగలు ఉన్నారు కదా, దొంగ సన్నాసులు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇదే అనువుగా మేము గవర్నమెంట్ వాళ్ళం హెల్ప్ చేతవచ్చు అనేసి ఇంట్లో ఎవరైనా లేకపోతే సామాన్ తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఇక వాళ్ళకి జీవితాలు ఎందుకు, అసలు వాళ్ళు మనుషులా లేకపోతే పశువులా అర్థం అవ్వట్లేదు. ఓకే, తర్వాత వచ్చి ప్యాక్స్ అసలు వరద బాధితులు, నేను వెళ్ళొచ్చాను ఇప్పుడు, వరద బాధితులకి వెళ్ళే ప్యాక్స్ ఏమో కానీ వరద బాధితులు చూడటానికి వచ్చిన జనాలకి ఈ ఫుడ్ ప్యాకెట్స్, వాటర్ ప్యాకెట్స్ ఇక్కడే వేస్టేజ్ అయిపోతుంది. లోపల దాకా వెళ్ళట్లేదు, అక్కడక్కడ షేర్ అయిపోతున్నాయి. ఆ హెలికాప్టర్లో మాత్రం అక్కడ డిస్ట్రిబ్యూట్ చేసేస్తున్నారు. అవి కూడా హెలికాప్టర్ నుంచి కిందకి వదిలినప్పుడు కొన్ని పగిలిపోతున్నాయి. పాల ప్యాకెట్లని, ఫుడ్ అని ఇవన్నీ వేస్ట్ అయిపోతున్నాయి. ఇంకా మరి జనాలు ఎప్పుడు మారుతారో ఏంటో అర్థం అవ్వట్లేదు. బేసికల్లీ అంతకుముందు గవర్నమెంట్ పట్టించుకోలేదు, అందుకే ఇట్లా అయిందని వీళ్ళు. అసలు జనరల్గా అంతకుముందు గవర్నమెంట్ అంటే బిఫోర్ గవర్నమెంట్ కూడా ఇప్పుడున్న గవర్నమెంటే కదా ఉంది. అంటే 10 yearsలో 2 గవర్నమెంట్లు చూసాము. ఈ 2 గవర్నమెంట్లు కూడా ఈ విజయవాడకు సంబంధించి పెద్ద పనులేం చేయలే. మేబీ లాస్ట్ టైము జగన్ సార్ మేబీ అది రిటైర్ వాళ్ళుంది కదా, అది పెట్టారు. సో అది పెడతాం వల్ల కనీసం 1 లక్ష కుటుంబాలు సేవ్ అయినాయి. దట్ ఈస్ ఫైన్ అండ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్స్ టు జగన్ సార్. సో ఈవెన్ చంద్రబాబు సార్ కూడా బాగా చేశారు, మాకు మంచి అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారు. బట్ పొలిటికల్గా ఏంటంటే వాడి మీద బురద చల్లుకోకుండా దయచేసి ప్రజలకు మాకు హెల్ప్ చేయండి. ఓకే, పోలీసుల వ్యవస్థ ఉన్నారు, కానీ అక్కడ ఎవరికాలే డ్యూటీకి వచ్చి అలా చూసి వెళ్ళిపోతున్నారు. నేను చూస్తే కల్లారా. ఓకే, సో హెల్ప్ చేస్తున్నారు కాదంటలేదు. ఇది ఏదైతే బాగా మునిగిపోయి ఫ్లడ్డెడ్ ఏరియాస్ ఉన్నాయో, ఆ వాటర్ బాగా వెళ్ళిపోయి ఉన్నాయో, ఆ ఏరియాలో లైక్ పెట్రోలింగ్ లాగా ఒక కానిస్టేబుల్ని పంపించండి. అట్లీస్ట్ ఒక గజెత్ కానీ గవర్నమెంట్ ఐడి కార్డ్ ఇచ్చి పంపించండి. ఎందుకంటే అక్కడ ఎవరు గవర్నమెంట్ వాళ్ళు ఎవరు ప్రైవేట్కి వచ్చే వాళ్ళు అర్థం అవ్వట్లేదు, అంత క్లమ్జీగా ఉంది. ఓకే, సో ప్రభుత్వం బాగానే చేస్తుంది, అడ్మినిస్ట్రేషన్ కూడా బాగానే ఉంది. కొంచెం ఏంటంటే డీప్గా స్ట్రిక్ట్గా ఉంటే బెటర్ అనమాట. ఎందుకంటే జనాలు చూస్తానికి వచ్చిన వాళ్ళకి పంచడం సరిపోయింది, కానీ అసలు లోపల ఉండే వాళ్ళకి ఫుడ్ వెళ్ళట్లేదు. మెయిన్ ప్రాబ్లం అదే. ఓకే, సో అట్లీస్ట్ వీ విల్ ప్రే టు ద గాడ్. ఈ నైట్ రేపు నైట్ కానీ వాన పడకపోతే 500% ఎల్లుండి కల్లా మొత్తం అంతా క్లియర్ అయిపోతుంది. ఓకే, సో ప్లీజ్ ఫార్వర్డ్ దిస్ మెసేజ్ టు ఎవ్రీవన్. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికన్నా ముందు మన మనుషులు. సో మన మనుషులా బతకాలి. ఓకే, done.